హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను అస్సలు రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేదు. ఎందుకు అంటే నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మామూలుగా సిటీలో అంటే ఏముంటుంది వంట చేసుకోవడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, తర్వాత ఎడిటింగ్ చేసుకోవడం, పోస్ట్ చేయడం. కానీ ఇక్కడ అలా ఉండదు. సో, వర్క్‌తో పాటు పొలం పని ఉంటుంది కాబట్టి కొంచెం లేటు. అలాగే ఆ పని చేయడం వల్ల ఇంకా అసలు ఇవి చేయడానికి మూడు ఉండదు. సో, సాలు అవుతుందనమాట. పనంతా చేసొచ్చిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి కూడా ఓపిక ఉండదు. సో, అంత విసుగ్గా అనిపిస్తుంది. దానివల్ల నేను ఒక్కరోజు ఏదైనా ఫ్రీగా ఉండే రోజు మాత్రం అన్నీ ఉండేటివన్నీ ఎడిటింగ్ చేసుకొని తర్వాత మెల్లమెల్లగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అది కారణం రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి. ఈరోజైతే నేను మన దగ్గర కూరగాయలు ఏం లేవండి ఈరోజు. సో, దానికోసమే మొన్న ఎప్పుడో తెచ్చింది ఉందనమాట ఫ్రిడ్జ్‌లో మునగాకు. సో, దాన్నంతా ఒలిచి కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడేమో బాండి తీసుకొని వేరుశనగ గుళ్ళు ఫస్ట్ వేయించి వాటిని పక్కకు తీసేసుకున్నాను. తర్వాత నూనె ఏసుకున్నాను. తర్వాత కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అంటే బావుంటుందేమో కొలతల ప్రకారం. నేనైతే ఏవి కొలతలు తీసుకోను. అన్నీ అలా ఫటాఫట్ వేస్తూనే ఉంటాను కొద్ది కొద్దిగా. సో, మీకు చెప్పాలంటే మాత్రం ఒక్కొక్క స్పూనే. తర్వాత బాగా కడిగి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకునేటువంటి మునగాకు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని అందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై నక్కర్లేదండి. జస్ట్ దానికి ఉండేటువంటి పచ్చి స్మెల్ పోతే చాలన్నమాట. మామూలుగా కొంచెం చిరుచేదు ఉంటుంది ఈ మునగాకు. సో, అది పోవాలంటే మాత్రం కొంచెం నూనె వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మూత అస్సలు మూయకండి. సో, మూత మూసినాం అనుకోండి నల్లగా వస్తుంది. మనం ఆకుకూర ఎప్పుడు మూత మూసి చేయకూడదనమాట. సో, ఇలా జస్ట్ షాలు ఫ్రై అవుతే సరిపోతుందనమాట. సో, దానికి ఉండేటువంటి చిరుచేదు పోయి అలాగే పచ్చి స్మెల్ కూడా పోతుంది. ఎక్కువగా నూనె పట్టదు. మీరు కావాలంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. చూడండి నూనె ఇంకా మిగిలే ఉంది. తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మన తోటలోవే. సో, టమాటాలు కూడా మన తోటలోవే. ఇప్పుడు ఈ ఆకునంతా పక్కకు తీసేసుకుందాం. ఆల్రెడీ ఇది ఫ్రై అయింది కాబట్టి పక్కకు తీసేసుకుంటే బెటరు. టమాటాలు వచ్చేసి నేను 5, 6 తీసుకుని ఉంటానండి. సో, అవే ఉన్నాయి అక్కడ చెట్లకు. అవన్నీ తెంపుకొని వచ్చి కడిగి కట్ చేసి ఒక 5, 6 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అవి కూడా పెద్దగా కారం ఏం లేవు. సో, అవి వేసాను. సో, ఇవన్నీ మగ్గాలి కదా. సో, అందుకని ఆకు టమాటా ఒక్కసారి మగ్గకూడదు. అందుకని పక్కకు తీసేసి పెట్టేసుకుందాం దాన్ని. కొంచెం కొద్దిగా అంటే కొంచెమే చింతపండు తీసుకోవాలి. ఎందుకంటే మన చింతపండు వచ్చేసి చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది. బీభత్సమైన పుల్లగుంటుంది. కొద్దిగా వేస్తే సరిపోతుంది. అందుకే 2 రెమ్మలు తీసుకున్నాను. కడిగి బాగా నీళ్ళు లేకుండా చూసి అందులో వేసేసుకొని తర్వాత కాసేపు మూత పెడితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారేలోపు అది కూడా ఆకుకూర కూడా చల్లారిపోతుంది కదా. సో, పెట్టేసుకుందాం. ఇది చల్లారేని తిందామనమాట. చల్లారిపోయినటువంటి ఆకుకూర అది ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు అనమాట. అక్కడక్కడ ఎండిపోయినా అవేం కాదు, అలాగే వేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో, మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ బుడ్డలు ఉంటారు కదా. సో, అవి కూడా పొట్టు తీసేసి పక్కా పెట్టేసుకొని అందులోనే వేసుకున్నాను. అస్సలు పచ్చిమిరపకాయలు కారం లేవని చెప్పాను కదా. అవి వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. అందుకని నేను మన దగ్గర ఎండుమిరపకాయలు కూడా లేవు. సో, అందుకని నేను కొంచెం మిరప్పొడి, కొంచెం ఉప్పు తగినంత వేసేసుకున్నాను. ఒక స్పూన్ కారం అయితే 3/4 స్పూను కంటే తక్కువ, అంటే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుంటాను. సో, అవన్నీ మిక్స్ పట్టేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మగ్గించి చల్లారినటువంటి టొమాటోలు, పచ్చిమిరపకాయ, అలాగే చింతపండు. సో, మీ దగ్గర పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి, కారము ఉన్నాయనుకుంటే మీరు కారం వేసుకోనక్కర్లేదు. సో, మన దగ్గర లేదు కాబట్టి నేను కారం వేసాను. లేదా ఎండుమిరపకాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. సో, మన దగ్గర ఏమున్నాయి దాని తగ్గినటువంటివి మనం దాన్ని మార్చుకోవచ్చు. ఎలా చేసినా సూపర్‌గా ఉంటుందండి. తర్వాత దీన్నంతా మిక్స్ పట్టేసుకున్నాం కదా, చూసారుగా చాలా చాలా ఎక్కువగా అనిపించిందిగా మనకు. మిక్స్ పట్టేసరికి చాలా కొద్దిగానే అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది ఎందులోకైనా బాగుంటుంది. జొన్న రొట్టె, దోశ, ఇడ్లీ, ఊతప్ప, మీరు దేంట్లో తీసుకున్నా సూపర్గా ఉంటుంది. సో, మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి మనకు మునగాకు స్మెల్ తెలియదండి. స్మెల్ తెలియదు, అలాగే టేస్ట్ కూడా మీరు కొత్తిమీర ఆ టైప్ అనిపిస్తుంది. అందుకే కొంచెం ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ నూనెలో. అప్పుడు మనకు చిరుచేదు అనేది అస్సలు కనిపించదు. మామూలుగా దీన్ని తినరు. ఇలా టొమాటోలు వేసి చేస్తే కనుక మనకు అది తెలియదన్నమాట.
ఈ మునగాకుని డైరెక్ట్‌గా మిక్సీకేసుకొని ఏదేదో చేసి తాగుతుంటారు. అవన్నీ నాకు రావు, ఇష్టం ఉండదు కూడా. సో, దానికోసమని నేను ఇలా పరోటాలు కానీ, లేదా ఇలా పచ్చళ్ళు, ఇంకా మిగతాది తలకు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాను. సో, పచ్చడి చేసుకోవడం చాలా బెటరు. ఎవరైనా మునగాకు తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అంటే ఇదే అనమాట. చాలా బావుంటుందండి. సో, ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదండీ! ఈరోజు కూరగాయలు ఏం లేవు. పైగా ఈరోజు చాలా వర్క్ ఉంది. దానికోసం నేను ఓన్లీ పచ్చడి ఒకటే చేశాను. పక్కకు అన్నము, కొంచెం నెయ్యి, తర్వాత మిక్చర్ పెట్టేసుకొని తినేసిన తర్వాత పొలంలో బీభత్సమైన గాలి వస్తుందనమాట. ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోతున్నాయి, కట్టెలన్నీ పడిపోతున్నాయి, ఇంకా అక్కడక్కడ కొమ్మలు ఇరిగిపోతున్నాయి. అలా ఉండకుండా సో, మేము ఇలా టైం అసలు 99% ఇక్కడ స్పెండ్ చేస్తామనమాట పొలంలోనే. అంటే ఆ పనులకు మాత్రమే. సో, ఇలా అవన్నీ చెట్లు పోతుంటాయి కదా! కట్టెకు తాడు కట్టి మళ్ళీ తర్వాత చెట్టు కట్టేస్తే అవి ఊగినప్పుడు ఇరిగిపోకుండా కొమ్మలు అలా ఉంటాయి. సో, ఇప్పుడు వర్షాకాలం మాత్రమే కాకుండా బీభత్సమైన గాలి ఒకటి ఉంది కాబట్టి చెట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్న పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి వీటిని. లేదనుకోండి అవి అస్సలు మన చేతికి రాదు. పెట్టిన పంటంతా వేస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడైతే మొక్క మేము వేయలేదండి. అదంతా కదే మొలిసింది. పైన అంటే మా పక్క పొలంలో ఈ తోట వేశారనమాట. అంటే గోంగూర తోట వేశారు. సో, వాళ్ళు ఆకుకూరలన్నీ వేస్తూ ఉంటారనమాట. పుదీనా, గోంగూర, ఇంకా మిగతా ఆకుకూరలన్నీ వేసి అక్కడ అమ్ముకొస్తూ ఉంటారు. సో, వాళ్ళ దగ్గర నుంచి మేబీ ఏదన్నా విత్తనం పడి ఇక్కడ మొలిసిందేమో అనుకుంటున్నాను. అది ఉన్నందుకు అది తెంపుకొని వెళ్ళిపోతున్నాము. సో, నేనైతే మన దగ్గర ఉండేటువంటి చిక్కుడు, అలాగే కాకరకాయ, అలాగే బీరకాయ ఉందనమాట. అవన్నీ విత్తనాలు నేను కొనకి నాటుతున్నాను. సో, అక్కడ ఏం చెట్లు ఉండవు. పైగా ఊరికనే ఖాళీగా ఉంది కాబట్టి అటు నాటుతున్నాను. ఎంతవరకు మొలుస్తాయో నాకు కూడా డౌటే. కానీ ఊరికే ఉన్నాయి కదా! సో, చూద్దాము. మనకు వస్తాయి కదా తినడానికి. పైగా కూరగాయలు అంత దూరం పోయి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమండి. చాలా దూరం ఉంటుంది మా పొలానికి, అలాగే ఊరికి కూడా. సో, నడిచిపోవాలంటే 2 కిలోమీటర్లు. ఇంకా మామూలు దానికి పోవాలంటే అంత దూరం ఏం పోతాంలే, ఇద్దరికే కదా, ఉన్నవాటితో అడ్జస్ట్ కావచ్చు అన్నట్టుగా ఇక్కడిక్కడ ఉంటాయి కదా వంకాయలు, అలాగే మిగతా చిన్న కూరగాయలతోనే రోజు గడిచిపోతుంది. సో, చాలానే వస్తాయి కానీ ఇంటి వరకే వస్తాయన్నమాట. అలా అడ్జస్ట్ అవుతూ ఉంటాము. కొన్ని చచ్చిపోతుంటాయి, కొన్ని విరిగిపోతుంటాయి, కొన్ని అడ్డదిడ్డమైన కొమ్మలుంటాయి. సో, వాటిని ప్రూనింగ్ చేస్తూ తర్వాత తాళ్ళు కడుతూ ఉంటాము. ఇలా చూడండి, అక్కడక్కడ చెట్లు అడ్డదిడ్డంగా పెరుగుతాయి కదా, కిందన్ని కొమ్మలు అవన్నీ కట్ చేయాలి. చిన్నప్పటి నుంచి అలా ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే అవి పెద్దయ్యే కొద్దీ ఇలా 2 ఇయర్స్ తర్వాత ఇది కాపు వస్తుందనమాట. ముందే కాపు రాదు. 2 ఇయర్స్ వరకు అంటే ఆ చిన్నపిల్లలు మనం ఎలా కాపాడుకుంటాం అలా కాపాడుకుంటూ రావాలన్నమాట వీటిని. ఈ వానలకు మొన్ననే తెప్పించాం కదా గడ్డి, మరి మొలుస్తూనే ఉంటుంది. సో, ఎంత గడ్డి వస్తుందంటే అంత గడ్డి వస్తుంది. ఇక నేనేం చేస్తున్నా అంటే అక్కడక్కడ తోటకూర మన పొలంలో ఉంటుంది కదా, సో ఆ తోటకూర నేను అన్నీ అక్కడక్కడ చిన్న చెట్లు ఉండగానే అవన్నీ పీకేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దగా ఇక్కడ కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి మనం మందులు తక్కువగా వేస్తామండి, అసలు వేయము. ఏదో ఆ చెట్లకు పురుగు కొట్టినప్పుడు మాత్రమే అలా స్ప్రే చేస్తాము. అది కూడా తక్కువ అనమాట, చాలా తక్కువని. మేము ఉండి అవన్నీ చంపుతూ ఉంటాము. అక్కడక్కడ వచ్చిందని ఇంకేం చేయలేమన్నమాట. సో, అలా ఇదంతా ఏముండదు కాబట్టి అప్పుడప్పుడు తెంపుకొని తోటకూరను సో ఫాస్ట్‌గా కడిగేసుకొని, ఫ్రై చేసుకొని వెంటనే తినేసామనుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మన పొలంలో తోటకూరలు కానీ, ఆకుకూరలు కానీ ఏదైనా సరే చాలా సూపర్‌గా ఉంటాయి. మేమైతే అప్పుడప్పుడే ఇలా ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టట్లేదు. మామూలుగా అయితే మనం అక్కడ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా, ఇక్కడ చాలా ఎక్కువ అయ్యి మరీ తెంపుకొచ్చి ఇంకా ఈ రోజుకు చాలా ఎక్కువైందన్నప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కానీ 99% నేను వెంటనే కోసుకొని వచ్చి చేస్తూ ఉంటానన్నమాట. ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టను. అందుకని చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ వంటలు చేసుకొని తింటే అనమాట. తోటకూర ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది. ఎక్కువగా ఉండదు తోటకూర, కాకపోతే మనం కళ్ళతో వెతుక్కుంటూ పోవాలి. సో, ఇలా గోంగూర, ఈరోజు తోటకూర, అలాగే కొన్ని టమాటాలు వచ్చాయి. సో, ఎంత వర్షం పడుతుందంటే చాలా వర్షం పడుతుంది. మామూలుగా 3-4 రోజుల నుండి తుఫాన్ ఉంది. సో, ఈరోజు మాత్రం భయంకరమైన వర్షం పడింది. సో, ఆ వీడియో తీశాను కానీ ఇప్పుడు అప్లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. భయంకరంగా చెట్లు ఊగిపోతున్నాయి.
ఏవి పడిపోతాయో తెలీదు, ఏవి ఉంటాయో తెలీదు. ఈరోజు మాత్రం అలా చల్ల చల్ల గాలొచ్చింది. మొన్నటి వరకు చాలా బీభత్సమైన ఎండలున్నాయి. సో, వర్షాకాలంలో ఎండాకాలం అన్నట్టుగా అనిపిచ్చింది. ఈరోజు మాత్రం చాలా చల్లగా ఉంది. వర్షం చాలా చిన్నగా పడుతుందండి. తుఫాన్ అని చెప్పాను కదా, 3-4 డేస్ తుఫాను కంటిన్యూగా ఉందని. సో, ఆ తుఫాన్లో నేను టీ పెట్టుకొని అలా తుఫాన్ వచ్చినప్పుడు నిండా నీళ్ళున్నాయి హౌస్ నిండా. సో, వర్షం పడుతుంటే భలేగా అనిపించింది చూడడానికి. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్లో షేర్ చేయండి. ఇక కొంచెం కొంచెం కొద్దిగా ఎక్కువైంది. సో, ఫస్ట్ చాలా కొద్దిగా ఉంది, తర్వాత ఎక్కువైంది చూడండి. మామూలుగా ఇలా తెలీదు, మట్టి పైన పడేటప్పుడు అలా నీళ్ళలా కనిపిస్తుంది కదా, అలా చాలా తక్కువగా ఉంది. బండల పైన కూడా చిన్నగానే పడుతుంది, మరి ఎక్కువ లేదు. తుఫాన్ అంటే చిన్నగానే పడుతుంది, కానీ చాలా సేపు పడుతుందనమాట. వర్షం అంటే అలా ఫాస్ట్‌గా వచ్చి కురిసేసి వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఎలా పడుతున్నాయో వర్షాలు నాకు ప్లీజ్ కింద కామెంట్ చేసి చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.